మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్న అధ్యక్ష. మన ఊర్లో మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష. వర్కలకుంటే చెరువు అంటారు. ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష? మన దగ్గర లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమనంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఏడున్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు. ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది. నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు. 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా. నిన్నమన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించడం. ఊర్లు పచ్చగా అయిపోయినాయి. మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి. ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం. గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లు అని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష. ఊర్లో చెరువు వంగే నీళ్లు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది. ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు. ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా. 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం. ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి. ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా పరిశోధన దీంట్లో, తవ్వకాలకు పోయి తవ్వంగా ఎతికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపెల్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు, నేను చదివినంత మేరకు, నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు. ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా నీకు దండం పెడతా. గట్ల అడగక కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా.